ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో మరోసారి సమావేశం కానుంది. ఈసారి అటవీ గిరిజన సంక్షేమ వ్యవసాయ శాఖ అధికారులు హాజరు కానున్నారు. ధరణిలో క్షేత్రస్థాయిలో సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొన్ని వివరాలు కమిటీ సేకరించింది. రెవెన్యూ శాఖతో సంబంధం ఉన్న ఇతర శాఖలపై దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా అటవీ భూముల సరిహద్దులకు సంబంధించి ధరణిలో ఉన్న వివరాలు, పోర్టులతో కలిసిన ప్రయోజనం, లోపాలు ఏవైనా ఉన్నాయా వంటి వివరాలను కూడా కమిటీ చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు లైవ్ ద్వారా. రాంబాబు, చెప్పండి, అక్కడ మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, ఈరోజు మరొకసారి కూడా ధరణి కమిటీ భేటీ అవుతున్నది. సచివాలయంలోని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో యొక్క ధరణి కమిటీ సమావేశం అవుతున్నది. ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి, అదేవిధంగా వ్యవసాయ శాఖ, గిరిజన శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్లతోటి ఆ సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి ధరణి కమిటీ ఈ యొక్క ధరణిలో ఉన్నటువంటి లోపాలకు సంబంధించినటువంటి సమస్యలను వెతికేటువంటి పనిలో పడ్డది. ఇప్పటికే ఆ కలెక్టర్ల సమావేశాలు కూడా అనేక విషయాలను కూడా తెలుసుకున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు కూడా ఈ ధరణి కమిటీ 10 దఫాలు సమావేశం అయినా కానీ 119 లోపాలను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ లోపాలకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క ధరలో ఉన్నటువంటి లోపాలను అధిగమించేందుకు ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇటు మధ్యంతర నివేదికను కూడా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ధరణికి సంబంధించినటువంటి అంశం పైన అయితే సీరియస్గా ఈ యొక్క ముందుకెళ్తా ఉన్నది ధరణి కమిటీ. అందులో భాగంగానే ఇటు మొన్న రెవెన్యూ మినిస్టర్తోని, అదేవిధంగా తర్వాత కలెక్టర్లతోటి, తర్వాత వివిధ శాఖలతో కూడా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాలకు సంబంధించి ఎక్కడైతే సమస్య ఉందో ఆ గ్రామాలను కూడా విజిట్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ గ్రామాలకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ముఖ్యంగా అటవీ భూములకు సంబంధించినటువంటి, అంటే అటవీ పోడు భూములకు సంబంధించినటువంటి ఈ రెవెన్యూ శాఖలో వీటికి సంబంధించినటువంటి రికార్డులు ఉండవు కాబట్టి ఈ అటవీ శాఖకు సంబంధించినటువంటి బౌండరీల విషయంలో కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలో దానిపైన, అదేవిధంగా పోడు భూములకు పోడు పట్టాలు ఇస్తే వీటిపైన ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా రెవెన్యూ శాఖకు, ఆ ఫారెస్ట్ శాఖకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో ఈ యొక్క సమస్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఈ వ్యవసాయ శాఖ అధికారులతోటి, గిరిజన శాఖ అధికారులతో, అటవీ శాఖ అధికారులతో చర్చించిన తర్వాత ఒక మధ్యంతర నివేదికను కూడా రూపొందించి మధ్యంతర నివేదికను ఇటు రెవెన్యూ శాఖకు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా అందచేయాలని చెప్పేసి ధరణి కమిటీ భావిస్తున్నది. ఇప్పటికే ధరణి వల్ల ఈ విధంగా రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ఆ సమస్యలు ముఖ్యంగా ప్రధాన లోపాలు ఏవైతే ఉన్నాయి వాటిని ఏం గుర్తించారు? ప్రధానంగా ధరణిలో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ధరణిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి, మా ప్రభుత్వం రాగానే ఎటువంటి పరిస్థితుల్లో ఆ లోపాలను బయట పెడతామని చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోపాలను గుర్తించినట్లు ప్రధానం ఏంటి? ఆ ప్రధానమై ఏమి వచ్చినాయి దృష్టికి? లక్ష్మీనాథ్, ధరణికి సంబంధించి అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అంటే ఎన్నికల హామీల్లో, అంటే ఎన్నికల ప్రచారంలో కూడా దీనిపైన పదే ధరణిలో అనేక లోపాలు జరిగాయని చెప్పేసి ఈ ధరణిని మేము కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే దానిపైన ప్రక్షాళన చేస్తామని చెప్పింది. అందులో భాగంగానే ఈ యొక్క ధరణి పైన ప్రక్షాళన మొదలుపెట్టింది. భూమాత పోర్టల్ రూపొందించి అందులో ఏ ఒక్క సమస్య లేకుండా రైతులందరూ కానీ, లేకపోతే ప్రజలందరూ కానీ ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకైతే ప్రయత్నం చేస్తామని చెప్పింది. అందులో భాగంగా ధరణి కమిటీ వేసి ఈ లోపాలను గుర్తించేటువంటి పనులు పడ్డది. ప్రధానంగా కొన్ని గ్రామాల్లోకి వెళ్తే అక్కడ ఊరు పేరు అడవి, పట్టా పేరు అడవి, యజమాని పేరు అడవి, అంటే ఈ విధంగా అనేక తప్పులు ఉన్నాయి. 33 నుండి 35 మాడ్యూల్స్ అని చెప్పినా కానీ దాంట్లో ఏ ఒక్కటి కూడా సరైన కాలాల్లో ఏవి సరిగ్గా లేవని చెప్పేసి, అన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పేసి, రిజిస్ట్రేషన్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి దాని ద్వారా సాదా బైనముల ద్వారా రాయించుకున్నటువంటి కాగితాలు కానీ వీటన్ని ద్వారా కొంతమందికి ఎప్పుడో అమ్మేసుకున్నటువంటి భూమికి మళ్ళీ తాము ఆ పట్టాదారుల మేమని రెవెన్యూ రికార్డులు రాయించుకున్నటువంటి యొక్క పరిస్థితి ఉన్నది. కాబట్టి గతంలో పూర్వకాలంలో ఎవరి పేరు మీద పట్టా ఉన్నదో వాళ్ళ పేరే కంటిన్యూస్గా వచ్చినటువంటి పరిస్థితిలో ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులైనటువంటి పరిస్థితిని కూడా ఈ ధరణి కమిటీ అయితే గుర్తించింది. మొత్తానికైతే ధరణి కమిటీలో 119 వరకు లోపాలను అయితే గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. దీంతో ఇటు యొక్క ఈ ధరణి సమస్యలను అధిగమించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే ధరణి కమిటీ ఇప్పటికి 10 దఫాలుగా చర్చలు కొనసాగుతాయి. నవీన్ మిట్టల్ కమిషనర్, సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ధరణి కమిటీ వివిధ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కూడినటువంటి ఈ యొక్క ధరణి కమిటీ అయితే ఈ యొక్క సమస్యలను అధిగమించేందుకైతే వివిధ శాఖలతో సమావేశంతో ముందుకెళ్తా ఉన్నది. ముఖ్యంగా చెప్పండి, ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, లోపాలు గుర్తుపట్టారో, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి గల కారణాలు కానీ వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా? మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇప్పటికే 5 జిల్లాల కలెక్టర్లతో కూడా సమావేశం కావడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క జిల్లాలో మీకు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ధరణిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, మీరు అంటే ఇటు మండల లెవెల్లో అక్కడ తహసీల్దార్ పర్యవేక్షణలో కానీ, లేకపోతే ఆర్డీఓ
పర్యవేక్షణలో కానీ డివిజన్ లెవెల్లో, అదేవిధంగా జిల్లా లెవెల్లో కలెక్టర్ పరిధిలో కానీ, లేకపోతే CCLO రాష్ట్ర వ్యాప్తంగా ఇది CCLO లెవెల్ కానీ ఎక్కడ పరిష్కారం అవుతుంది అంటే తహసీల్దార్ దగ్గర సమస్య పరిష్కారం అవుతుందా, లేకపోతే RDO దగ్గర సమస్య పరిష్కారం అవుతుందా, కలెక్టర్ దగ్గర పరిష్కారం అవుతుందా, CCLO పరిష్కారం అవుతుందా అని చెప్పి దానిపైన కూడా ఆయా కలెక్టర్లతో కూడా అడిగి తెలుసుకున్నారు. మరొక వైపు ఏంటంటే ఎక్కడైతే సమస్య ఈ యొక్క ధరల లోపాల వల్ల ఆ సమస్యలు ఆయా ఎక్కడైతే పరిధిలో పరిష్కారం అయితే అక్కడ పరిష్కారం కాకపోవడం వల్లనే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదేవిధంగా సమయాన్ని వృధా చేసుకుంటా ఉన్నారు, డబ్బులు కూడా వృధా అవుతున్నాయని చెప్పేసి ఈ యొక్క ధరణి కమిటీ అయితే గుర్తించింది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకైతే ఆయా కలెక్టర్లతో మాట్లాడుతుంది. ఇప్పుడు వ్యవసాయ శాఖ, గిరిజన శాఖకు సంబంధించినటువంటి, ఫారెస్ట్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి ఈ యొక్క మధ్యంతర నివేదికను రూపొందించడం పనిలో పడ్డది. థ్యాంక్ యూ రాంబాబు.